ఇది అప్డేట్ చూస్తే మహబూబాబాద్ జిల్లాలో పసిపిల్లల హత్యల వెనుక బిగ్ ట్విస్ట్ నెలకొంది. కన్నతల్లి హంతకురాల్ని పోలీసులు తేల్చారు. 3 పిల్లల్లో 2 పిల్లలను తల్లి శిరీష చంపేసింది. కేసముద్ర మండలం నారాయణపురంలో సంచలనం సృష్టించిన పిల్లల వరుస హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తల్లి శిరీష్ను అరెస్ట్ చేశారు. ఈ నెల 24న చిన్నారి మనీష్ను శిరీష ఉరేసి చంపేసింది. జనవరి 5న నిహాల్ను నీళ్ల సంపులో పడేసి ప్రాణం తీసింది. తాగుడుకు బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని శిరీష మనస్తాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇదే క్రమంలో పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. విచారణ జరిపిన పోలీసులు శిరీషను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. గ్రామానికి చెందిన పందుల శిరీష 25 ఇయర్స్. ఈమె ఉపేంద్ర అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. 3 కుమారులు జన్మించిన తర్వాత తన భర్త క్యాబ్ డ్రైవర్ పనిచేస్తూ నిత్యం అనుమానించేవాడు. ఆమె చెప్తుంది, శిరీష నన్ను నిత్యం అనుమానించను, పాలన కూడా చూసేవాడు కాదని. తనకున్నటువంటి ఆ 3 పిల్లలు కూడా తన యొక్క అత్తమామల దగ్గరికి పోతున్నారు, నాకు దగ్గర కానియట్లేదు అనే కోపంతో నేను ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమవుతారనే ఉద్దేశంతో ఆ 3 పిల్లలను చంపిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకొని దానిలో భాగంగా మొదటగా 2025 జనవరి నెలలో మూడవ కుమారుడైన నిహాల్ 2 ఇయర్స్ ఉంటాడు. అతన్ని మొదటగా చంపాలనే ఉద్దేశంతో జనవరి నెలలో వాళ్ళ ఇంటి దగ్గరలో గల నీటి సంపు లోపల ముంచి ఊపిరాడకుండా చేసి చంపింది. సెప్టెంబర్ 24వ తారీఖు నాడు మొదటి కుమారుడైన మనీష్ కుమార్ 5 ఇయర్స్ ఉంటాయి. నైలాన్ దారం ఉంటుంది. నైలాన్ దారంతో ఊపిరి ఆడకుండా తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ని మెడకు ఉరివేసి చంపడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఆమెను అడిగినాం, ఏం జరిగిందంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా అత్తమామలు నన్ను పట్టించుకోవడం లేదు, ముందు వీళ్ళని చంపాలని నిర్ణయించుకున్న శిరీషని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. కోర్టులో హాజరుపరుస్తాం. నారాయణపురం